guys, welcome back to my YouTube channel. So చాలా రోజులైంది ఒక వీడియో పెట్టి. సో టుడే ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. ఈరోజు వీడియో వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్ నుంచి కొన్ని హోమ్ డెకార్ ఐటమ్స్ అయితే ఆర్డర్ చేసిన. అరౌండ్ 16 ఉన్నట్టు ఉన్నాయి, బట్ ఒకటి రాలేదు. ఐ డోంట్ వాంట్ టు డిలే ద వీడియో, సో అందుకే నేను ఈరోజు వీడియో చేస్తున్నా. సో ఇప్పుడు మీకు ఒక్కొక్కటి చూపిస్తా అండ్ ఐ విల్ బి గివింగ్ మై హానెస్ట్ రివ్యూ. అండ్ ఈ రోజు నేను చూపించేవన్నీ బిలో 200 ఉన్నాయి, కొన్ని బిలో 300 ఉన్నాయి. వీటి అన్ని లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉంటాయి. మీకు ఏ ప్రొడక్ట్ లింక్ కావాలన్నా డిస్క్రిప్షన్ లోకి వెళ్ళి ఆ లింక్ మీద ప్రెస్ చేస్తే డైరెక్ట్ మీకు ఫ్లిప్కార్ట్ యాప్ కి రీడైరెక్ట్ అవుతుంది. సో యూ కెన్ పర్చేస్ ఫ్రమ్ దేర్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ వచ్చేసి దీంట్లో ఏముందో కనిపించట్లే. లెట్స్ ఓపెన్ దిస్. దీంట్లో ఏముందో చూద్దాం. దీని ప్యాకింగ్ చూడండి, మొత్తం ఇప్పేసి యూజ్ చేసి చిరిగిపోయింది ఇచ్చినారు. దిస్ ఇస్ రీఛార్జబుల్ ల్యాంప్, బట్ ఇలా చిరిగి ఇలా వచ్చింది. లెట్స్ ఓపెన్ దిస్. నేను ఓపెన్ చేయకుండా ఆన్ అవుతుంది. ఓకే, సో ఈ ల్యాంప్ అయితే ఇలా ఫోల్డ్ చేసి ఉంది. మనం దీన్ని ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ లేటర్ ఇక్కడ టచ్ సెన్సార్ అనమాట. జస్ట్ ఇది ఇక్కడ పవర్ బటన్ ఉంది కదా, దీన్ని టచ్ చేస్తే ఆన్ అవుతుంది. ఫస్ట్ డిమ్ లైట్ ఇస్తుంది, ఇంకోసారి ప్రెస్ చేస్తే ఎక్కువ లైట్. మనం దీన్ని మంచి స్టడీ టేబుల్ మీద పెట్టుకొని వీ కెన్ యూజ్ ఇట్. సో దీనికి ఛార్జింగ్ కోసం ఇది ఇచ్చినారనమాట. ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకునేది ఉంది, సో ఛార్జింగ్ కూడా అవుతుంది అనమాట. ఇట్స్ ఎ రీఛార్జబుల్ వన్, మనం ఛార్జ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. దీని కాస్ట్ వచ్చేసి నాకు 216 పడ్డది. దీంట్లో 3 డిఫరెంట్ మోడ్స్ ఉన్నాయి. ఫస్ట్ నార్మల్, నెక్స్ట్ ఇంకా కొంచెం బ్రైట్, అండ్ నెక్స్ట్ వన్ ఇంకా బ్రైట్. ఇలా 3 ఉన్నాయి అనమాట. 3 మోడ్స్ ఉన్నాయి. ఇట్స్ ఎ సెరామిక్ బాటిల్ వాస్. చూద్దాం ఇది ఓపెన్ చేసి ఇది ఎలా ఉందో. ఎంత ప్రెటీ ఉంది ఈ వాజ్. దీని ప్రైస్ వచ్చేసి 195 రూపీస్, కానీ చాలా ప్రెటీ ఉంది. ఇది మనం ఎక్కడైనా మంచిగా కాఫీ టేబుల్ మీద పెట్టినా చాలా క్యూట్ గా ఉంటది. ఇది కింద పడితే మాత్రం ఇరిగిపోతుంది, దట్స్ ఫర్ ష్యూర్. ఒక ఆస్థెటిక్ ఫ్లవర్ వాస్ కావాలంటే ఐ థింక్ దిస్ ఇస్ ద వన్. దీని లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంటది. ఇఫ్ మీకు కావాలంటే చెక్ చేయండి. ఇది చూస్తేనే అర్థమవుతుంది కదా మీకు దీంట్లో ఏముందనే పట్టుకునే విధానంలో. సో దీంట్లో ఫ్లవర్స్ ఉన్నాయి, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్. ఓపెన్ చేసి చూద్దాం అసలు ఎలా వచ్చినాయో. ఇంత క్యూట్ ఉన్నాయి ఇవి. ఇలా ఉన్నాయి, బట్ చాలా ఆర్టిఫిషియల్ అని తెలిసిపోతున్నాయి. అస్సలు డీటెయిలింగ్ కూడా నాకేం నచ్చలేదు. దీని కాస్ట్ వచ్చేసి 177. కాస్ట్ పరంగా ఓకే, బట్ క్వాలిటీ అస్సలు బాగాలేదు. ఇందాక మనం చూపించిన ఫ్లవర్ వాస్ పెట్టి చూపిస్తా. దీంట్లో పెడితే చాలా ప్రెటీ ఉంది, నిజంగా చూస్తే మాత్రం చాలా ఆర్టిఫిషియల్ అని తెలిసిపోతుంది. అంత బాగాలేదు. సో ఐ డోంట్ రికమెండ్ దిస్, బట్ ఇదైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఇలా ఉంది. లెట్స్ ఓపెన్ ద నెక్స్ట్ వన్. ఇది కూడా చాలా బరువు ఉంది. సెరామిక్ ఓవెల్ షేప్. ఇది కూడా వాసే గైస్. సో దిస్ ఈజ్ అనదర్ వాస్. బట్ ఇందాక నేను ఆర్డర్ చేసిన ఫ్లవర్స్ అయితే దీంట్లో పట్టదు, బికాజ్ చాలా చిన్న హోల్ ఉంది దీనికైతే. దీని ప్రైస్ వచ్చేసి 152. ఏదైనా చిన్న కార్నర్ చిన్న షెల్ఫ్ ఉంటే దాంట్లో క్యూట్ చిన్న చిన్న ఫ్లవర్స్ పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. చిన్నగా ఉంది, నేను ఇంత చిన్న సైజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఇట్స్ ఓకే. 150కి అని అంటే బెటర్ ప్రైస్. ఇది ఆల్రెడీ చాలా మంది దగ్గర ఉండే ఉంటుంది. ఇప్పుడు మీకు ఓపెన్ చేస్తే అర్థమవుతుంది దీంట్లో ఏముందో. వీళ్ళు మనకి 36 గ్రిడ్స్ ఇచ్చినారు. దీంట్లో ఇయర్ రింగ్స్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ స్టఫ్ మీకు ఏది ఆర్గనైజ్డ్ గా ఉండాలనుకుంటే అవి పెట్టుకోవచ్చు అనమాట. కొంతమందికి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రబ్బర్ బ్యాండ్స్ పిచ్ ఉంటుంది. సో కొన్ని రబ్బర్ బ్యాండ్స్ అలా పెట్టుకోవచ్చు. అండ్ సమ్ ఇయర్ రింగ్స్. సో ఇది తీసుకున్నా అనమాట. దీంట్లో 36 గ్రిడ్స్ అయితే ఉన్నాయి. నేనైతే ఇలా పెడుతున్నా ఇప్పుడు ఇవన్నీ.
సో ఇదైతే నేను పెట్టిన సైడ్, ఇది నేను పెట్టుకొని సైడ్, అంటే ఇంకా నేను పెట్టలేదు వాటికి. సో ఇలా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇయర్ రింగ్స్ పెట్టుకొని ఇక్కడ మనం కావాలంటే చైన్స్ పెట్టుకోవచ్చు. ఇది కూడా వచ్చేసి 136 రూపీస్, చాలా తక్కువ. మీకు దీని లింక్ కావాలి అంటే డిస్క్రిప్షన్ లో ఉంటది, వెళ్ళి చెక్ చేయండి. నెక్స్ట్ ఈ పెద్ద డబ్బా ఓపెన్ చేద్దాం. ఎంత క్యూట్ గా ఉందో ఇదైతే, చాలా అంటే చాలా బాగుంది. మనకి వేరియస్ కంపార్ట్మెంట్స్ ఇచ్చినారు. ఇక్కడ మనం స్కిన్ కేర్ పెట్టుకోవచ్చు, అండ్ ఇక్కడ మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ జ్యువెలరీ ఆర్ లిప్స్టిక్స్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ మేకప్ స్టఫ్ పెట్టుకోవచ్చు. మనం ఎలా కావాలంటే అలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. సో వీటికి కంపార్ట్మెంట్స్ కూడా ఇచ్చినారు, అండ్ టూ కంపార్ట్మెంట్స్ ఇచ్చినారు. స్టేషనరీ ఐటమ్స్ పెట్టుకోవచ్చు ఆర్ క్రాఫ్ట్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు. దీంట్లో చాలా అయితే స్టోర్ చేసుకోవచ్చు బికాస్ చాలా స్పేస్ ఉంది. సో దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ 198 రూపీస్. దీని క్వాలిటీ కూడా బాగుంది, లైక్ ఇట్లా విరిగిపోవడం ముంగిపోవడం అలా ఏం లేదు, క్వాలిటీ కూడా బాగుంది. సో నెక్స్ట్ ఇంకో పెద్ద డబ్బా, దీంట్లో ఏముందో. నెక్స్ట్ అయితే ఈ 6 వచ్చినాయి ఆ బాక్స్ లో, ఇలాంటివి 3 వచ్చినాయి. మనం దీన్ని బెడ్రూమ్ లో యూజ్ చేసుకోవచ్చు, కిచెన్ లో యూజ్ చేసుకోవచ్చు, బాత్రూమ్ లో యూజ్ చేసుకోవచ్చు, స్టడీ రూమ్ లో యూజ్ చేసుకోవచ్చు. ఒక వాల్ కి దీన్ని అటాచ్ చేస్తే దీంట్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ పెట్టుకోవచ్చు. ఇలాంటి షేప్ లో 3 వచ్చినాయి, అండ్ ఇలాంటి షేప్ లో 3 వచ్చినాయి. మనం ఇప్పుడు ఇలా ఓపెన్ చేస్తే దీనికి ఒక స్టిక్కర్ వస్తుంది. ఈ స్టిక్కర్ ని మనం వాల్ మీద పెట్టుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు దీన్ని తీసుకెళ్లి మనం ఏ వాల్ కైనా జస్ట్ ఇలా స్టిక్కర్ తీసేసి స్టిక్ చేయొచ్చు అనమాట. సో దీంట్లో అయితే అరౌండ్ 4 kg వెయిట్ అయితే ఇది బేర్ చేయగలదని చెప్తుంది. బట్ ఎంత అవుతుందో నాకైతే తెలియదు బికాస్ నేనైతే ఇది యూజ్ చేయలేదు ముందు. సో జస్ట్ దీనికి ఉన్న స్టిక్కర్స్ తీసేసి మనం జస్ట్ వాల్ కి స్టిక్ చేయడమే. దీనికి ఏం నెయిల్స్ పెట్టి డ్రిల్ చేయడం అలాంటి కథలు ఏం అవసరం లేదు. సో నెక్స్ట్ వచ్చేసి స్టేషనరీ కంపార్ట్మెంట్స్ ప్లాస్టిక్ డెస్క్. దీని కలరే నాకు నచ్చలే, అంటే పిక్చర్స్ లో మాత్రం కొంచెం లైట్ పేస్టల్ కలర్ లాగా కనిపించింది, బట్ ఇక్కడేమో డార్క్ ఎల్లో కలర్ కనిపిస్తుంది. కింద ఇలాంటి ఒక కంపార్ట్మెంట్ వచ్చింది వేర్ యూ కెన్ ఓపెన్ అండ్ క్లోజ్, బట్ ఇది అంత కంఫర్ట్ గా లేదు, అంటే ఇట్లా ఈజీగా వెళ్తుంది ఈజీగా వస్తుంది అని అయితే ఏం లేదు. చీప్ క్వాలిటీ ప్లాస్టిక్ లాగా ఉంది ఇది అయితే. ఇది ఇలా వంగిపోతుంది అనమాట, దిస్ థింగ్ ఇది ఇలా వంగిపోతుంది పెడుతుంటే. చీప్ ప్లాస్టిక్ లాగా ఉంది. దీని ప్రైస్ వచ్చేసి 193 రూపీస్. బట్ ఇది ఏమంతా నాకు మంచిగా అనిపించట్లేదు బికాస్ చూడండి ఇలా గ్యాప్ వస్తుంది. జస్ట్ అన్ ఆర్గనైజర్ వేర్ యూ కెన్ ప్లేస్ ఇట్ అండ్ యూజ్. దీనికైతే ఏం స్టిక్కర్స్ ఏం రాలేవు, బట్ చీప్ క్వాలిటీ ప్లాస్టిక్ లాగా ఉంది, నాకు నచ్చలేదు ఇది. అండ్ దీని కలర్ కూడా పేస్టల్ కలర్ లాగా ఏం లేదు, ఇట్స్ టూ మచ్ ఆఫ్ ఎల్లో. సో ఐ డోంట్ రికమెండ్ బయింగ్ దిస్. ఒకవేళ మీకు నచ్చితే దీని లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, వెళ్ళి చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్. ఐ వాస్ సో ఎక్సైటెడ్ అబౌట్ దిస్. నాకు ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అంటే చాలా ఇష్టం. చాలా క్యూట్ ఉన్నాయి ఇవైతే. అసలు ఓపెన్ చేసి చూద్దాం దీని క్వాలిటీ ఎట్లున్నాయి. చూడడానికి అయితే చాలా బాగున్నాయి. ఫస్ట్ వన్, లవ్ టు స్టిర్ థింగ్స్ అప్. అండ్ నెక్స్ట్ యు ఆర్ మై కప్ ఆఫ్ టీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది స్ట్రెస్ ఫ్రీ జోన్ అని. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఫుడ్ వైబ్స్ ఓన్లీ. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి డోనట్ వరీ బీ హ్యాపీ అని, అంటే కైండ్ ఆఫ్ డు నాట్ వరీ బీ హ్యాపీ అన్నట్టు. సో దీని క్వాలిటీ వచ్చేసి అయితే వెనకాల చూస్తే మీకు అర్థమవుతుంది. జస్ట్ వుడెన్ షేప్ పైన ఒక స్టిక్కర్ పేస్ట్ చేసినారు అండ్ వెనకాల ఒక మ్యాగ్నెట్ పెట్టినారు. బానే ఉంది, అంటే కోట్స్ ఇవన్నీ అయితే క్యూట్ గా చాలా బాగున్నాయి. క్వాలిటీ అయితే అంత గట్టిగా ఏం లేవు, వుడెన్వి కాబట్టి ఇలా అంటే ఇలా విరిగిపోతుంది. అంటే ఫ్రిడ్జ్ మీద పెడితే ఇదేం చీప్ క్వాలిటీ లాగా అయితే అనిపించట్లేదు. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్, దీని లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంటది, వెళ్ళి చూడండి. ఇవైతే నాకు చాలా క్యూట్ అనిపించినాయి. సో వీటి ప్రైస్ వచ్చేసి 150 రూపీస్. 5 వస్తున్నాయి అంటే చాలా వర్త్ ఇట్. బికాస్ బయట మనం ఒక్క ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ 200 రూపీస్ 300 రూపీస్ పెట్టి కొంటాం, బట్ వీటిలో 5 వచ్చినాయి. క్వాలిటీ అంత బాగుందని నేనైతే చెప్పాను బికాస్ ఇది ఒక వుడెన్ పీస్ అంతే. ఈ వుడ్ పీస్ కూడా చాలా డెలికేట్ ఉంది. ఇది కూడా ప్లాస్టిక్ డెస్క్ ఆర్గనైజర్ అంట. నేను ఎన్ని ఆర్గనైజర్స్ ఆర్డర్ పెట్టినా.
నాకు తెలిసిన ఇదే 2 సార్లు పెట్టుంటా. ఐ డౌట్ ఇందాక మీకు చూపించిందని 2 సార్లు పెట్టుంటా అని నాకు అనిపిస్తుంది. నేను ఒకటే ఐటమ్ 2 times పెట్టినా అనమాట. వావ్ గ్రేట్. సో ఇందాక మీకు చూపించిన కదా సేమ్ ఐటమ్ మళ్ళీ పెట్టినా. సో ఇదైతే దీని క్వాలిటీ అయితే ఏమంత బాగాలేదు, దీని డీటెయిలింగ్ కూడా ఏమీ అంత నాకు నచ్చలేదు. బట్ మనం ఎక్కడైనా దూరంగా ఒక షోకేస్ ఐటమ్ లాగా పెడితే మాత్రం చాలా బాగుంటుంది. దీంట్లో మనం సాయిల్ వేసుకొని చిన్న చిన్న ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి కదా వాటిని మనం గ్రో చేయొచ్చు. అండ్ ఏమైనా ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఉంటాయి కదా చిన్నవి దొరుకుతాయి. సో మనం అవి కూడా దీంట్లో పెట్టుకోవచ్చు. దూరం నుంచి అయితే దీని డీటెయిలింగ్ అంత బాగాలేదని అయితే ఏం తెలియట్లేదు. బట్ దగ్గరికి వచ్చి మనం దీన్ని అబ్జర్వ్ చేస్తే దీని డీటెయిలింగ్ ఈజ్ నాట్ అప్ టు ద మార్క్. అంటే అక్కడక్కడ పిచ్చి ఉంది. దీని ప్రైస్ అయితే 165 రూపీస్. ఒకవేళ మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, వెళ్ళి చెక్ చేయండి. వచ్చినాయి ఇవైతే. ఇది ఆర్టిఫిషియల్ ప్లాంట్స్. అంటే ఈ ప్లాంట్స్ లో ఏం స్పెషాలిటీ అంటే ఒక మ్యాన్ డిఫరెంట్ పోజెస్ పెడుతున్నాడు అనమాట. సో ఇదొక పోజ్ అండ్ నెక్స్ట్ ఇదొక పోజ్ అనమాట. క్యూట్ ఉన్నాయి. యాక్చువల్లీ నేను ఇక్కడ మీకు ఒక పిక్చర్ పెడతా, అది ఇంకా రాలేదు. సో దిస్ ఈస్ ద పిక్చర్. నేను దాని మీద ఇవి పెడదామని అనుకున్నా. సో దీని ప్రైస్ అయితే 285 రూపీస్. 285 రూపీస్ కి 4 వచ్చినాయంటే ప్రైస్ తగ్గట్టు వచ్చినాయని చెప్పొచ్చు. నెక్స్ట్ అయితే ప్యాక్ ఆఫ్ 54 ఆస్థెటిక్ వాల్ కాలేజ్ కి వీళ్ళు మనకు ఒక బెలూన్ గ్లూ కూడా ఇచ్చారు. ఇవైతే ప్యాక్ ఆఫ్ 54 వచ్చినాయి. ఇక్కడ నేను ఒక పిక్చర్ యాడ్ చేస్తా. నేను ఈ పిక్చర్ లో ఉన్నలాగా క్రియేట్ చేద్దామని, పిక్చర్ లో ఎలా ఉందో నేను నా వాల్ అలా క్రియేట్ చేద్దామని అయితే ఆర్డర్ పెట్టిన. చాలా అంటే చాలా బాగుంది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. అంటే నార్మల్ పేపర్ క్వాలిటీ లాగా అయితే లేదు. మనం ఫోటోగ్రాఫ్స్ తీయించుకుంటాం కదా దానికంటే కూడా కొంచెం హార్డ్ గానే ఉంది. దీని ప్రైస్ వచ్చేసి 220 రూపీస్. ప్రైస్ తగ్గట్టు ఉన్నాయి, చాలా వర్త్ అని చెప్పొచ్చు. మనము నెయిల్స్ పెట్టి అతికించిన అవసరం లేదు. వాళ్ళు మనకు డబల్ టేప్ ఇచ్చినారు. మనం ఇక్కడొకటి పెట్టుకొని వాల్ మీద డైరెక్ట్ స్టిక్ చేసుకోవచ్చు. ఇవి ప్యాక్ ఆఫ్ 6 అయితే ఇచ్చినారు. అండ్ ఇవి బ్లాక్ ఫ్రేమ్స్. మనం ఇలా పేస్ట్ చేసుకోవాలి వాల్ మీద. ఇలా కాదు, నేను ఇంతసేపు ఇలా అనుకుంటున్నా బట్ నాట్. ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఇవైతే 6 వచ్చినాయి కాబట్టి మనము ఒక వాల్ లో ఒకటే ప్లేస్ లో ఈ 6 ఒక సెట్ లాగా అతికిస్తే చాలా బాగుంటది. ఒక మంచి కార్నర్ కనిపిస్తుంది అనమాట. సో వీటి ప్రైస్ అయితే 145 రూపీస్. చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. దీని లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఉన్నాయి, మీకు కావాలంటే వెళ్ళి చెక్ చేయండి. బట్ ఇవి చాలా అంటే చాలా డెలికేట్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఎక్కువ హైట్ నుంచి కింద పడినా కానీ విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అంత డెలికేట్ ఉన్నాయి. వుడెన్ అనమాట. వుడెన్ కూడా చాలా థిన్ వుడెన్, చాలా అంటే చాలా సన్నగా ఉంది. నెక్స్ట్ ఈ హాల్లో లాస్ట్ థింగ్ అనమాట. జస్ట్ దీని స్టిక్కర్ ఇలా తీసేసి మనం ఎక్కడ కావాలంటే అక్కడ ఇది పేస్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో ఈ ప్యాక్ ఆఫ్ 20 వచ్చినాయి. దీని ప్రైస్ వచ్చేసి 116 రూపీస్. 116 రూపీస్కి అయితే మనకి 20 వచ్చినాయి కాబట్టి చాలా వర్త్ అని చెప్పొచ్చు. ఇప్పుడు రెంటెడ్ హౌసెస్ లో ఎక్కడ పడితే అక్కడ నెయిల్స్ కొట్టొద్దు అని చెప్తారు. సో అలాంటి ప్లేసెస్ లో మనం ఇవి యూజ్ చేసుకోవచ్చు. సో ఇవి చాలా దగ్గరలో ఉంటాయి. బట్ ఇవి నాకు ప్యాక్ ఆఫ్ 20 జస్ట్ 118 రూపీస్కి వచ్చినాయి, నేను తీసుకున్నాను. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. వీటిలో మీకు ఏ లింక్ కావాలన్నా డిస్క్రిప్షన్ లో ఉంటుంది. జస్ట్ మీరు డిస్క్రిప్షన్ లోకి వెళ్ళి మీకు ఏ ఐటమ్ కావాలంటే ఆ ఐటమ్ లింక్ మీద మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్ ఫ్లిప్కార్ట్ యాప్ కి రీడైరెక్ట్ అవుతుంది. మీరు అక్కడ నుంచి ప్లేస్ చేసుకోవచ్చు ఆర్డర్. సో నేనైతే అన్నిటికీ హానెస్ట్ రివ్యూని ఇచ్చిన. బికాస్ నాకు నచ్చితే నచ్చినాయని చెప్పిన, క్వాలిటీ బాగాలేకపోతే బాగాలేదని చెప్పిన. ఇట్స్ అప్ టు యువర్ చాయిస్. మీకు ఏం నచ్చితే అది మీరు తీసుకోండి. మీకు ఒకవేళ ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ది కామెంట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బాయ్.